సెంటిమెంటా డెవలప్మెంటా? జూబ్లీహిల్స్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. నాడు పీజీఆర్ కుటుంబంపై పోటీకి నిలబెట్టింది కేసీఆర్ కాదా అని చెప్పేసి అడుగుతున్నాడు. పి జనార్దన్ రెడ్డి పైన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అకాల మరణం చెందితే ఆయన మీద పోటీ పెట్టిండు కేసీఆర్. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి అప్పుడు పెట్టకపోతే మేము కూడా పెట్టకపోదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే అప్పుడు కూడా నిజంగా సానుభూతో లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో క్యాండిడేట్ని పెట్టకపోతే ఇప్పుడు మేము కూడా పెట్టకపోతున్నాం. మరి మీరు పెట్టిరు కాబట్టి మీరు చేసిరు, అదే పని చేసిరు కాబట్టి 100% పెట్టుడే, తర్వాత గెలిపించుడే అనేటువంటి మాటతోటి నవీన్ యాదవ్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సవాల్ విసరడం, పారిపోవడం కేటీఆర్కి అలవాటే. చర్చించాలంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దగ్గరికి వెళ్ళు. 5,000 కోట్ల రూపాయల పనులు జీవోలు చూపిస్తాడు. కిషన్ రెడ్డి కేటీఆర్లను ఎందుకు బొక్కలో వేయట్లేదో మోదీ అమిత్ షాను అడుగు. నువ్వు కేంద్ర మంత్రిగా తెలంగాణకు తెచ్చిందేం లేదు. నిజంగా కూడా కిషన్ రెడ్డి గారు మరి ఇప్పుడు మంత్రిగా ఉన్నట్టు సంతోషపడాలనా, లేకపోతే మరి నిధులేం తెస్తలేనని చెప్పేసి బాధపడాలన్నా అర్థం కాని పరిస్థితి. జూబ్లీహిల్స్లో కింగ్ కావడం కాదు, డిపాజిట్ తెచ్చుకో చాలు. కిషన్ రెడ్డి కేటీఆర్ ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. జూబ్లీహిల్స్లో మంత్రి వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో కేవలం 3 నెలల్లోనే 400 కోట్ల రూపాయలు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్తు, రోడ్లు వంటి అభివృద్ధి పనులు ప్రారంభించాం. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, 500 రూపాయలకే సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటివి ఇచ్చాం. ఇవేవి కేసీఆర్ చేయలేదు, ఆ ఆలోచన కూడా ఆయనకు రాలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు వచ్చి ఓట్లు వేయాలని అడుగుతున్నారు. వారికి ఆ నైతిక హక్కు లేదని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. సెంటిమెంట్ కావాలో డెవలప్మెంట్ కావాలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలని, ఒకవేళ అభివృద్ధి కావాలనుకుంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సెంటిమెంట్ గురించి మాట్లాడాలంటే 2007లో పీజీఆర్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని ఏకగ్రీవం చేయకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. అప్పటి వరకు ఉన్న మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి పీజీఆర్ కుటుంబాన్ని కనీసం కలవడానికి కూడా ఇంటి బయటే 3 గంటలు నిలబెట్టి అవమానించింది కేసీఆర్. ఇవాళ ఆయన కొడుకు కేటీఆర్ ఏ రకంగా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అడుగుతున్నాడో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. మరి నిజంగా కూడా ఇప్పుడు యాక్చువల్గా విషయం ఏంటంటే అంతకుముందుకు ఒక సాంప్రదాయం ఉండే, అంటే చనిపోయినరు అంటే అకాల మరణం చెందినరు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకో లేకపోతే ఇంకొకరికైనా ఇస్తే ఓట్లు అంటే ఏకగ్రీవం కూడా వేసేటోళ్ళు, అంటే పార్టీలు అభ్యర్థులను కూడా నిలబెట్టేటోటివి కావు కొన్ని సందర్భాలలో.